హాయ్ ఫ్రెండ్స్, రష్యాలో ఒక రహస్యమైన రేడియో స్టేషన్ ఉంది. అక్కడ జనవరి 1982 నుంచి ఇప్పటి వరకు ఒక షార్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. UVB76 అనే ఈ రేడియో స్టేషన్లో గత 40 సంవత్సరాల నుంచి ఒక మిస్టీరియస్ మోనోటనస్ సిగ్నల్స్ 6625 కిలోమీటర్స్ హెజ్ ఫ్రీక్వెన్సీతో రిలీజ్ అవుతూ ఉన్నాయి. కానీ ఈ సిగ్నల్స్ రిలీజ్ అవ్వడం ఎలా స్టార్ట్ అయింది? 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇప్పుడు వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనే విషయం మీద వేరువేరు థియరీస్ మరియు కామెంట్స్ వస్తూ ఉన్నాయి. కానీ నిజం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ రోజుల్లో ఈ రేడియో స్టేషన్ని హాంటెడ్ రేడియో స్టేషన్ అని కూడా అంటున్నారు. భూమి మీద ఉన్న ఒక భూభాగంలో హాంటెడ్ సిగ్నల్స్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ ఎవరి దగ్గర కూడా వీటి గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ విషయం కేవలం భూమి మీద మాత్రమే కాకుండా అంతరిక్షంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నో దశాబ్దాల నుంచి సైంటిస్టులు అంతరిక్షం నుంచి వస్తున్న సిగ్నల్స్ని రికార్డ్ చేస్తున్నారు. ఆ సిగ్నల్స్ ఏ ఒక్క నౌన్ కాస్మిక్ ఎంటిటీకి సంబంధించింది కాదు. అయితే ఎవరు ఈ సిగ్నల్స్ని భూమి మీద నుంచి క్రియేట్ మరియు ఎమిట్ చేయగలుగుతున్నారు? ఈ రోజు వీడియోలో మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 2022 జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ సిగ్నల్స్ని కాంటైన్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకి చెందిన సైంటిస్టులు కనిపెట్టారు. ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ రేడియో టెలిస్కోప్ అరేలో ఒకటైన MWA అంటే ముడ్సన్ వైల్డ్ ఫైర్ అరే డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక అన్నోటీస్డ్ సిగ్నల్ని కనిపెట్టారు. ఈ అన్నోటీస్డ్ సిగ్నల్స్ ప్రపంచంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ అయితే చేస్తాయి. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల వాటిని ఎక్కడ అనలైజ్ చేయలేకపోతున్నారు, లేదా వాటిని ఎక్కువగా పట్టించుకోరు. ఇక్కడ ఈ అన్నోటీస్డ్ సిగ్నల్స్కి GPM J183910 అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు మనిషి కనిపెట్టిన అన్ని సిగ్నల్స్ కంటే ఇది చాలా వేరుగా ఉంది. కానీ ఎందుకంటే రేడియో బర్స్టర్స్ అనేవి కొన్ని సెకండ్స్ లేదా కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి మరియు సడన్గా మాయమైపోతూ ఉంటాయి. కానీ ఈ సిగ్నల్స్ మాత్రం సెకండ్స్లో కాదు, ఏకంగా 21 నుంచి 22 మినిట్స్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అసలు ఈ సిగ్నల్స్ ఎందుకు ఇంత విచిత్రంగా ఉన్నాయి? ఈ ప్రశ్న మీకు కూడా వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా సిగ్నల్ పల్సర్ జెట్ నుంచి రిలీజ్ అయినప్పుడు అవి కేవలం కొన్ని సెకండ్స్ లేదా కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ అండర్స్టాండింగ్ ప్రకారం కేవలం ఒక పల్స్లో ఎంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అంటే అది చాలా లైట్ ఇయర్స్ దూరం నుంచి కూడా రిపీట్గా సిగ్నల్స్ని ఎమిట్ చేయగలదు. ఎందుకంటే ఈ పూర్తి ప్రాసెస్ కోసం ఒక ఆబ్జెక్ట్ హైలైట్ ఎనర్జెటిక్ అవ్వడం చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ అన్నోటీస్డ్ సిగ్నల్స్ రిపీటెడ్గా రికార్డ్ అయితే అవుతుంది. ఒకవేళ ఏదైనా పర్ల్స్లో ఈ సిగ్నల్స్ని ఎమిట్ చేస్తూ ఉంటే అప్పుడు ఈ సిగ్నల్ కేవలం 1 సెకండ్ మాత్రమే రిపీట్ అవుతూ ఉండేది. కానీ రేడియో బర్స్టర్స్తో కంపేర్ చేస్తే ఈ సిగ్నల్స్ యొక్క రేడియేషన్ పూర్తిగా వేరుగా మరియు అలొగేటెడ్గా ఉంది. అసలు ఈ సిగ్నల్ ఎమిషన్ ఇంతవరకు రికార్డ్స్ లేని ఎలాంటి కాస్మిక్ ఎంటిటీ ఉంది? ఇక్కడి నుంచే నిజమైన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. సిగ్నల్ యొక్క ఆరిజిన్ని కనిపెట్టడం ఇన్వెస్టిగేషన్లో మొదటి మరియు ముఖ్యమైన పార్ట్. ఇందులో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు భూమి మీద ఉన్న రేడియో స్టేషన్ ఈ సిగ్నల్ని ఎప్పటి నుంచి రికార్డ్ చేస్తుంది? 1995లో జెయింట్ మ్యాటర్ వేవ్ రేడియో టెలిస్కోప్లో ఈ సిగ్నల్ రికార్డ్ అయింది. ఇది రీసెర్చ్లో కూడా తేలింది. దీనికంటే ముందు 1988లో కార్ల్ జెన్స్కీ వెరీ లార్జ్ ఎరాలో కూడా ఈ సిగ్నల్ రికార్డ్ అయింది. 1988 ముందు ఈ సిగ్నల్కి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ కూడా లేవు. అందువల్ల 1988లోనే ఈ సిగ్నల్ మొదటి రికార్డ్ జరిగింది అని అందరూ నమ్ముతూ ఉంటారు. 1977లో క్యాప్చర్ చేసిన ఓ సిగ్నల్ ప్రపంచంలోని మోస్ట్ ఓల్డెస్ట్ సిగ్నల్గా చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ రికరింగ్ సిగ్నల్స్ గురించి మాట్లాడినట్లయితే గత 35 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా రిపీట్ అవుతున్న ఈ GPM J183910 సిగ్నల్ని మనం ఓల్డెస్ట్ కన్సిస్టెంట్లీ రికార్డింగ్ సిగ్నల్ అని డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో రెండవ భాగం మొదలవుతుంది. అసలు ఈ సిగ్నల్ యూనివర్స్లో ఏ మూల నుంచి భూమి మీదకి చేరుకుంది? దీని గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు రేడియో వేవ్స్ వస్తున్న డైరెక్షన్ని పిన్ పాయింట్ చేశారు. తర్వాత పర్టిక్యులర్ డైరెక్షన్ మీద అబ్జర్వేషన్ చేసినప్పుడు భూమి నుంచి దాదాపుగా 15,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న స్కాటమ్ కాన్స్టలేషన్లో ఉన్న ఏదో ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది అని తేలింది. ఈ కాన్స్టలేషన్ నుంచి ఈ విధంగా ఏదో ఒకటి బయటకు రావడం ఇదేం మొదటిసారి కాదు. US స్కాటీను ఇప్పటి వరకు కనిపెట్టిన స్టార్స్లో మోస్ట్ బ్రైటెస్ట్ స్టార్ అని పిలుస్తారు. ఈ స్టార్ కూడా ఇక్కడి నుంచి వచ్చిందే. అలా ఈ డీటెయిల్స్ ద్వారా ఈ ఆబ్జెక్ట్ యొక్క పూర్తి డెమోగ్రఫీ తెలిసిపోయింది. అయితే ఆబ్జెక్ట్ అసలు ఏంటి అని తెలుసుకోవడం ఇంకా మిగిలింది. మన దగ్గర ఉన్న కరెంట్ మోడల్ ప్రకారం ఈ ఆబ్జెక్ట్ ఒక న్యూట్రాన్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూట్రాన్ స్టార్ విషయంలో డెత్ లైన్ అనే టర్మ్ ఉంటుంది.
ఇక్కడ మినిమం రేట్ ఆఫ్ రొటేషన్ని డెత్ లైన్ అంటారు. మన దగ్గర ఉన్న ప్రజెంట్ కాస్మలాజికల్ ప్రిన్సిపల్ ప్రకారం స్లోగా రొటేట్ అయ్యే ఏదైనా న్యూట్రాన్ స్టార్ ఎలాంటి ఎమిషన్ని కూడా చేయలేదు. కానీ ఈ లెవెల్లో ఎమిషన్స్ జరగడం ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ అన్నౌన్ ఆబ్జెక్ట్ నుంచి కంటిన్యూస్ సిగ్నల్స్ ఎమిషన్ జరుగుతుంది. దీని డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవడం కోసం రీడింగ్ని ఎక్కువగా అనాలిసిస్ చేశారు. ఇక్కడ కొన్ని సిగ్నల్స్ 30 సెకండ్స్ వరకు రికార్డ్ అవుతున్నాయి మరియు ఇంకొన్ని సిగ్నల్స్ 5 మినిట్స్ వరకు రికార్డ్ అవుతున్నాయి. కానీ కొత్తగా మాత్రం ఏం తెలియడం లేదు. ఇలా కొన్ని నెలలుగా ప్రయత్నించినప్పటికీ ఒక కన్క్లూజన్కి మాత్రం రాలేకపోయారు. అప్పుడు ఈ మిషన్ని లీడ్ చేస్తున్న డాక్టర్ నాటా హోర్లీ వాల్కర్ రేడియో వేవ్స్ సిగ్నల్ ఆరిజిన్ని చూసి ఆబ్జెక్ట్ ఒక యునిక్ అల్ట్రా లాంగ్ పీరియడ్ మేనేజర్ అయి ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే హ్యూమన్ ఆబ్జెక్ట్స్లో ఇప్పటి వరకు ఇలాంటి ఆబ్జెక్ట్ను చూడడం జరగలేదు. ఇప్పుడు ఇది నిజంగా అమేజింగ్గా ఉంది. ఎందుకంటే ఇంతవరకు మనం డెత్ లైన్ గురించి ఆర్గ్యూ చేస్తూ వచ్చాం. అయితే ఇక్కడ లభించిన రిజల్ట్స్ మాత్రం ఎన్నో కాస్మలాజికల్ ప్రిన్సిపల్స్ని బ్రేక్ చేశాయి. అల్ట్రా లాంగ్ పీరియడ్ మ్యాగ్నెటర్ను అబ్జర్వ్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే రీసెంట్గా 2021లో ఈ విషయం అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రతి 18 నిమిషాలకి 1 నిమిషం లాంగ్ ఉన్న సిగ్నల్స్ పంపిస్తున్న మ్యాగ్నెటర్ని కనిపెట్టారు. దీన్ని ఒక అల్ట్రా లాగ్ మ్యాగ్నెటర్ పీరియడ్లో కూడా డొనేట్ చేశారు. మరి ఈ 2 మ్యాగ్నెటర్లలో ఏం తేడా ఉంది? ఒక మ్యాగ్నెటర్ 18 మినిట్స్కి ఒకసారి సిగ్నల్స్ని రిపీట్ చేసి స్లోగా ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ మాత్రం ముందు దానికంటే కూడా 3 నుంచి 4 నిమిషాలు స్లోగా ఉంది. ఈ డిఫరెన్స్ మీకు చాలా నెగ్లిజిబుల్గా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఒక హైలీ ఎనర్జెటిక్ ఆబ్జెక్ట్ లైక్ పల్స్ మరియు మ్యాగ్నెటర్ విషయంలో ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ రెండిటి మధ్య ఉన్న ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఒక నార్మల్ మ్యాగ్నెటర్ లేదా పల్స్ లాగా 18 మినిట్స్ మ్యాగ్నెటర్ 3 నెలల వరకు తన సిగ్నల్స్ని ఎమిట్ చేసి డిస్పైర్ అయింది. కానీ ఈ ఆబ్జెక్ట్ మాత్రం గత 35 సంవత్సరాల నుంచి సిగ్నల్స్ని రిలీజ్ చేస్తూనే వస్తుంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇలాంటి అబ్నార్మల్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల ఏదో ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఈ సిగ్నల్స్ని ఒక మెసేజ్ లాగా పంపిస్తుంది అని కొందరు నమ్ముతున్నారు. ఆ సివిలైజేషన్ మనల్ని కనెక్ట్ చేయడానికి ఈ విధంగా సిగ్నల్స్ని పంపిస్తుంది అని చెప్తున్నారు కూడా. ఎందుకంటే ఈ సిగ్నల్ పర్ల్స్ లేదా మ్యాగ్నెటర్ ఎమిటింగ్ కండిషన్స్తో మ్యాచ్ అవడం లేదు. ఇంకో విషయం ఏంటంటే అల్ట్రా లాంగ్ పీరియడ్ మ్యాగ్నెటర్ నుంచి రిలీజ్ అయ్యే ఈ సిగ్నల్స్ రికార్డ్ చేసినప్పటికీ దాని పర్ఫెక్ట్ ఇమేజ్ మాత్రం ఇంతవరకు లభించలేదు. అందువల్ల టెక్నికల్గా మనం చేసే ఇమాజినరీ అబ్జర్వేషన్ ద్వారా ఈ సిగ్నల్స్ వెనుక నిజంగా ఏముందో అని తెలుసుకోవడం సాధ్యం అవ్వదు. అయితే ఈ సిగ్నల్స్ యొక్క రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల సైంటిస్టులు చేస్తున్న రీసెర్చ్ చాలా వేగంగా ప్రోగ్రెస్ అవుతుంది. మరి సైంటిస్టులు ఈ విషయంలో తొందరలోనే ఒక కన్క్లూజన్కి వస్తారని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.